కృష్ణా జిల్లాలో మల్లవల్లి పారిశ్రామిక వాడలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. అదే సమయంలో భూములు ఇచ్చిన రైతులు పరిహారం కోసం ఆందోళన చేస్తున్నారు. ఈ పరిస్థితిలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పోలీసు పహారా మధ్య 765 మంది ప్రభుత్వ సిబ్బందితో పనులు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో గత తెలుగుదేశం ప్రభుత్వం పారిశ్రామిక వాడ నిర్మాణం చేపట్టింది. 1467 ఎకరాల భూమిని ఏపీఐఐసీ అధికారులు సేకరించారు. భూమి విలువ తక్కువతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నందున పరిశ్రమల స్థాపనకు అనేక ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపాయి. మొత్తం 490 మంది రైతులు 716 ఎకరాలు సాగు చేస్తున్నట్లు గుర్తించి ఎకరాకు 7.5 లక్షల చొప్పున 53.73 కోట్ల పరిహారం చెల్లించేందుకు నాటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో 615 ఎకరాలకు గాను 443 మంది రైతులకు 46.17 కోట్లను అధికారులు అప్పుడే చెల్లించారు. సాంకేతిక భూ రికార్డుల్లో వివరాలు సరిలేకపోవడం, ఆధార్ వంటి సమస్యలతో 128 మంది రైతులకు పరిహారం అందలేదు. వారంతా పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకొచ్చాక మల్లవల్లిలో పరిస్థితి తలకిందులైంది. పారిశ్రామికవేత్తలు మల్లవల్లి వైపే చూడలేదు. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవాళ్లు వెళ్లిపోయారు. దీంతో కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్లో నమ్మకం నెలకొల్పే ప్రయత్నం చేస్తోంది. నిర్మాణం పూర్తి చేసిన పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులు ప్రారంభించేందుకు ముందుకు రావాలని కోరుతోంది. నూతన పారిశ్రామికవేత్తలు వచ్చేందుకు వీలుగా మల్లవల్లిలో జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. దీంతో పరిహారం లభించని రైతులు భూముల్లోకి అధికారులు వెళ్లకుండా అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 17 మందికి పైగా రైతులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. మల్లవల్లి ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని 144 సెక్షన్ విధించారు. పారిశ్రామిక వాడకు వెళ్లే ప్రధాన రహదారితో పాటు మల్లవల్లి, గొల్లపల్లి గ్రామాలకు వెళ్లే రహదారులను బారికేడ్లతో దిగ్బంధించారు. రెవెన్యూ, పోలీసు అధికారులను తప్ప ఇతరులను అనుమతించడం లేదు. దీంతో పరిశ్రమలకు వెళ్లే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. భూ వివాదానికి కారణం రెవెన్యూ అధికారులేనని రైతులు అంటున్నారు. అభివృద్ధికి అడ్డుపడబోమని, పరిహారం అందజేస్తే చాలని చెబుతున్నారు. న్యాయం చేయాలని గతంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, మంత్రి లోకేష్కు విన్నవించామన్నారు. అధికారంలోకి రాగానే నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చిన విషయాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు.